హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైజ్. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియోని క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా పైన చూశారు కదా డెమో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన టెక్ అడ్వైస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. రిక్వెస్ట్గా అడుగుతున్నాను, అందరూ కూడా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వాడిన మెటీరియల్ ఎలా చేసుకుంటారో మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తాను. ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లోనే గూగుల్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్లో మహి టెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. పైన ఉన్న సెర్చ్ బార్లో రీల్ 149 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ పోస్ట్ని క్లిక్ చేయండి. కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న క్యాప్కట్ లేటెస్ట్ వెర్షన్ని, టర్బో విపిఎన్ని, ఇంక్ స్ప్లాష్ని, లిరికల్ వీడియోని చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ముందుగా మీరు చేసుకున్న టర్బో విపిఎన్ని ఓపెన్ చేసుకోండి. ఇదే కాదు, మీ దగ్గర ఆల్టర్నేట్ వేరే ఏదైనా అది కనెక్ట్ చేసుకోండి. క్యారెట్ సింబల్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ విపిఎన్ కనెక్ట్ అయింది. ఇక్కడ లొకేషన్ చేంజ్ చేద్దాం. యునైటెడ్ స్టేట్స్ పైన క్లిక్ చేసి లండన్ పైన యునైటెడ్ కింగ్డమ్ పైన క్లిక్ చేసి లండన్ పైన క్లిక్ చేయండి. అంటే లొకేషన్ మార్చండి, ఎందుకంటే ఇంటర్నెట్ క్యాప్కట్కి స్పీడ్గా వస్తుంది లండన్లో అయితే. సో అందుకే చెప్పాను. మీకు ఒకవేళ వేరే స్పీడ్ వస్తే అది పెట్టుకోండి. నేనైతే లండన్ వాడుతున్నాను, మంచి స్పీడ్ వస్తుంది క్యాప్కట్. బట్ ఇక్కడ గ్రీన్ కలర్లో కనెక్టెడ్ అని వచ్చింది. ఓకే, కనెక్ట్ అయిపోయింది, యాడ్ వస్తుంది, పర్లేదు. మినిమైజ్ చేశాను. క్యాప్కట్ని ఓపెన్ చేసుకున్నాను. న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన లిరికల్ వీడియోని, అది సెలెక్ట్ చేసుకొని హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. లాస్ట్కి వెళ్ళి ఇక్కడ ఇండ్ బటన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేసి కింద ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు తీయండి. ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ ఎండ్ అయిపోయిన దగ్గర కరెక్ట్గా ఇది క్లిక్ చేసి లిరికల్ వీడియోని స్ప్లిట్ చేసి సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కింద డిలీట్ చేయండి. ఓకే, ప్లస్ పైన క్లిక్ చేసి పైన ఫొటోస్ పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను టిక్ చేసుకుంటాను చూడండి. 1 and 2 and 3 4 5 and 6 7 ఒక 7 ఫొటోస్ యాడ్ చేసుకొని హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను. అన్ని ఫొటోస్ని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెడుతున్నాను. మీరు కూడా ఇలా పెట్టండి. దీని తర్వాత మనం సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, అది కూడా చూపిస్తాను. ఓకే, ఇలా ముందు జూమ్ చేసి ఫోటోని కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా చేసే విధానం ఒక్కటేనండి, ఫోటోలే మారుతాయి. నేను అమ్మాయిల ఫోటోలు పెట్టి చూపిస్తాను. మీరు అబ్బాయిలు ఒకళ్ళు అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా మీ ఫొటోస్తో చేసుకోండి. ఆల్రెడీ డెమోలు మీకు బాయ్స్ ఆర్ గర్ల్స్ ఇద్దరే చూపించాను. ప్రతి ఫోటో సైజు 2 సెకండ్లు పెట్టాలి. చివరి పట్టుకొని ఫోటో సైజు 2 సెకండ్లకి డ్రాగ్ చేయండి. టైమర్ ఫోటో మీదే చూపిస్తుంది. మీరు వెనక్కి జరుపుతుంటే ఫోటో చివరి పట్టుకొని 2 సెకండ్స్ పెట్టండి. ఓకే, 2 సెకండ్స్ పెడుతున్నాను. లాస్ట్ ఫోటో ఉంది కదా, దీన్ని కరెక్ట్గా మ్యూజిక్ ఎండింగ్ వరకు పెట్టి వదిలేశాను. ఎక్స్ట్రా ఉన్న ఫొటోస్ని క్లిక్ చేసి కింద డిలీట్ సింబల్ ఉంటే డిలీట్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా చేసేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటోని టచ్ చేయండి. యానిమేషన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు యానిమేషన్స్ లోడ్ అవుతున్నాయా? ఇవి లోడ్ అయితేనే మనకి VPN కనెక్ట్ అయినట్టు. ఇవి లోడ్ అవ్వకపోతే VPN కనెక్ట్ అవ్వలేదని అర్థం. దానికి కూడా సొల్యూషన్ చెప్తాను. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో VPN కనెక్ట్ చేసాం కదా అంటే కనెక్ట్ చేసాం, కానీ ఒక్కోసారి క్యాప్కట్ తీసుకోదు. బ్యాక్ వచ్చేసి దీన్ని క్లోజ్ చేసేయండి, మినిమైజ్ చేయండి. అది క్లోజ్ అయిపోయింది కదా, ఫ్రెష్గా మళ్ళీ క్యాప్కట్ని ఓపెన్ చేయండి. క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సేమ్ అదే ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి ఇప్పుడు ఫోటోని టచ్ చేస్తే యానిమేషన్స్ అని వస్తుంది. ఇప్పుడు ఇవి మీకు లోడ్ అవుతాయి, ఎందుకంటే ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేశారు కదా, లోడ్ అయినాయి. ఇక్కడ మీకు ప్రో అని కనపడుతున్నాయి కదా, ఇక్కడ మీకు ఎఫెక్ట్స్. ఈ ప్రో అని ఎలా వస్తుందంటే మీరు ఖచ్చితంగా క్యాప్కట్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాక క్యాప్కట్లో లేటెస్ట్ వెర్షన్ వచ్చింది. మీరు మన పాత వీడియోలో లింక్ పైన క్లిక్ చేసిన లేటెస్టే దొరుకుతుంది, ఎందుకంటే ఒక లింక్ అన్నిటికీ సెట్ చేశాను. నేను ఒకటి కొత్త వెర్షన్ రాంగ్లో దాంట్లో పెడితే అన్నింటిలో కొత్త వెర్షన్ మారిపోతుంది. ఈ వీడియో కాదు, దీనికంటే ముందు రోజు వీడియో చూసినా మీరు కొత్త వెర్షన్ చేసుకున్నట్టే. లేదనుకుంటే ఈరోజు చూసినా ఈరోజు చేసుకోండి, కొత్త వెర్షన్ వచ్చింది. ఈ ప్రో ఫీచర్స్ ఎలా వస్తాయి అంటే మీకు
క్యాప్కట్లోకి లాగిన్ అవ్వాలి. ఎలా అవుతారంటే క్యాప్కట్ని ఓపెన్ చేసి లాగిన్ ఆప్షన్లోకి వెళ్తే గూగుల్ లాగిన్ అని ఉంటుంది, అది చేయకూడదు. సైన్ అప్ విత్ ఈమెయిల్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి ఈమెయిల్ అని అడిగిన దగ్గర జీమెయిల్ ఇవ్వండి. జీమెయిల్ ఇస్తే మీకు ఓటీపీ వస్తుంది, దాన్ని తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేసి మీ నేమ్ ఇచ్చి మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకుంటే అకౌంట్ క్రియేట్ అయ్యి లాగిన్ అవుతుంది. VPN కనెక్ట్ చేసుకుని ఒక పావు గంట వాడిన తర్వాత ఎఫెక్ట్స్ అన్ని లోడ్ అయితే డౌన్లోడ్ అయితే VPN కనెక్ట్ ఉంటేనే పనిచేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ డైనమిక్ అని ఉందా, ఇది ఎక్కడైనా ఉండొచ్చు, డైనమిక్ షేక్ 2 అని ఈ లిస్ట్లో. ఓకే, దీని సైజు 1 సెకండ్కి పెట్టండి. ఇక్కడ 1 సెకండ్కే జరపండి. పైన టైం లైన్ జరిపాను, డైనమిక్ షేక్ పెట్టాను. ఇక్కడ డిఫాల్ట్ డ్యూరేషన్ 1 సెకండ్ పెడుతున్నాను. పైన డైనమిక్ షేక్ పెట్టాను, ఇక్కడ మనకి 1 సెకండ్ పెడుతున్నాను. ఓకే, మళ్ళీ ఇంకో ఫోటో జరిపాను డైనమిక్ షేక్లో, ఇక్కడ 1 సెకండే ఉండాలి మనకి. ఓకే, ఇలా. ఓకే, ఫోటోస్ అన్ని పెట్టాం, రైట్ మార్క్, ఎఫెక్ట్స్ పెట్టినాం. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓవర్లైన్ ఆప్షన్ క్లిక్ చేసి యాడ్ ఓవర్లైన్ పైన క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క 1 సెకండ్ ఇంక్ స్ప్లాష్ వీడియోని సెలెక్ట్ చేసుకొని HD పైన టిక్ చేసి యాడ్ చేయండి. ప్లే చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి స్ప్లైస్ అనే ఆప్షన్లో లైట్ని సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్ వచ్చేసేయండి. ఇది క్లిక్ చేసి కింద మీకు డూప్లికేట్ అని ఉంటుంది, చూసుకోండి. డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ నొక్కబట్టి ఈ ఫోటో ఫస్ట్కి పెట్టండి, ఎందుకంటే ఈ ఫోటో అయిపోయిన వెంటనే మళ్ళీ ఈ ఫోటో స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇది క్లిక్ చేసి మళ్ళీ సేమ్ డూప్లికేట్ని సెలెక్ట్ చేసుకోండి. డూప్లికేట్ అని ఉంటుంది, డూప్లికేట్ని సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్గా ఇది ఈ పాయింట్లో పెట్టుకొని మళ్ళీ దీనికి ఇక్కడ సెట్ చేయండి. మళ్ళీ ఇది క్లిక్ చేసి కిందకు వెళ్ళండి, డూప్లికేట్ అని ఉంటుంది, సేమ్ డూప్లికేట్ చూపిస్తాను. డూప్లికేట్ మళ్ళీ ఈ ఫోటోకి కరెక్ట్గా స్టార్ట్ అయ్యే పాయింట్లో డూప్లికేట్ పెట్టేయండి. ఇప్పుడు మీరు ప్లే చేయండి. ఈ లిరిక్స్ అయిపోయిన తర్వాత మీకు ఇలా యానిమేషన్ వచ్చి ఫోటో కనపడుతుంది, చూడటానికి చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు తయారు చేయడం అయిపోయింది. ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ ఆటో స్టార్ట్ అయిపోతుంది. సేవ్ అయ్యాక మనం VPN డిస్కనెక్ట్ చేసి క్రియేట్ చేసిన డెమోని కూడా ప్లే చేసి చూసుకుందాం. అయిపోయింది, మినిమైజ్ చేశాను. టర్బో VPN తీసేద్దాం ముందు. ఇక్కడ ఇంటూ మార్క్ డిస్కనెక్ట్ అయిపోయింది, క్లోజ్ చేసేసాను, మినిమైజ్ చేశాను, గ్యాలరీ ఓపెన్ చేశాను అండ్ కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను. ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్తో క్రియేట్ చేసుకోండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.